దానికి ఇన్ ఎక్స్చేంజ్ ఇంకేమన్నా ఉంటే కూడా ఆ కన్సెన్సస్ లో మాట్లాడతారు. బట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు కట్టే ట్యాక్సులతో వచ్చే బడ్జెట్ ని మాత్రం మేము వాటా అడగట్లేదు. మరింత జటిలం చేసే డిమాండ్స్ లో లేవు అవి నెక్స్ట్ స్టేజ్ లో ఇట్స్ ఓన్లీ ప్రపోజల్ అండి. నేనేమంటున్నా ఇది ప్రతిపాదన మాత్రమే చంద్రిక గారు. వాటి మీద సాధ్యాసాధ్యాల మీద చర్చలు జరుగుతాయి. బట్ మీరు తెలంగాణ సమాజం ఈ మూవ్ ని వెల్కమ్ చేయమంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు చాలా మంది దాదాపు ఒక 2000 మంది ఆంధ్రాలో ఉండిపోయినారు. వాళ్ళు ఫ్రైడే అయితే బస్ ఎక్కాలి, మళ్ళీ మండే అయితే మళ్ళీ అటు రిటర్న్ బస్ ఎక్కాలి. ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది ఆంధ్రకు కేటాయించబడినటువంటి ఉద్యోగస్తులు మేము ఇక్కడే ఉంటామని చెప్పి కోర్టుకు పోయి కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. సో ఈ మధ్యన మీకు ఎక్కడ కోర్టు కూడా ఆర్డర్స్ క్లియర్గా ఇచ్చేసింది. మీరు ఎక్కడ అలోకేట్ అవుతారో అక్కడికి వెళ్లాల్సిందే. సో కోర్టు ఆర్డర్స్ గౌరవించి వాళ్ళు వెళ్తే దానికి ఎట్లా ఒక సయోధ్యపూర్వకమైన వాతావరణం. నేను బాటమ్ లైన్ నేను చెప్పే విషయం ఏంటంటే 10 ఏళ్ళుగా వీళ్ళు కనీసం టచ్ చేయనటువంటి అంటే కనీసం ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టినటువంటి దాంట్లో మేము ఈ రోజు ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాం. దాని అవుట్కమ్ డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ తెలంగాణలో ఎస్పెషలీ మొన్నటిదాకా 10 ఏళ్ళ అధికారం వెలబెట్టి అసలు ఒక్కరోజు కూడా ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడని, సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపినటువంటి దద్దమ్మలు, చన్నాసులు, సౌటలు ఇలా మా ముఖ్యమంత్రి గారిని ఏదో గురు శిష్యులని ఇంకో రకంగా పాత ట్యాగ్స్తో పోల్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నారు. ఎందుకంటే వారు గతంలో కలిసి పనిచేసిన మాట అది హిస్టరీ, దాన్ని ఎవరు కాదని లేరు. సహచరులు ఒక పార్టీ కలిసి పనిచేసిన వాళ్ళు. సో నేనేమంటున్నా మా ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను దెబ్బతీసేటట్టు లేదంటే వారిని ఏదో బ్లేమ్ చేయాలని మళ్ళా ఈ నెపంతోనైనా తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయిన బీజేపీ, డిపాజిట్లు రాకుండా పోయిన బీజేపీ, 3rd ప్లేస్లో మిగిలిపోయిన బీఆర్ఎస్ ఇది మళ్ళా పుణికిపుచ్చుకోవాలి, మళ్ళీ తెలంగాణ వాదాన్ని రేకెత్తించాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తారు. నేను ఒక వీడియో చూసిన చంద్రిక గారు, అంటే చంద్రబాబు గారు వెల్కమ్ చేస్తూ వాళ్ళ అభిమానులు ఎవరో ఫ్లెక్సీ పెట్టుకున్నారు. వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఈ స్టేట్ గెస్ట్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి వస్తే స్టేట్ గెస్ట్ గా ఉంటారు. సరే ఇది నిన్న మొన్న విడిపోయిన రాష్ట్రమే, వాళ్ళ పార్టీ ఇక్కడ ఉంది, వాళ్ళ అభిమానులు ఏదో ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. దానికి ఏమైపోతుందో తెలంగాణ మళ్ళా ఆందోళన పాలవుతుంది తెలంగాణ అని పాటలు గట్టి పాడుతున్నారు. చెత్త విధుల బుద్ధి ఉండాలి కదా. నేను ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇల్లు ఇక్కడ ఉంది, వచ్చిపోతుంటే ఆయన మొదటిసారి వస్తుంటే ఆయన అభిమానులు ఏదో 4 ఫ్లెక్సీలు పెట్టుకుంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ళు తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడని ఈ చవటలు దద్దమ్మలు ఇవాళ ఒక మూవ్ జరుగుతుంటే ఒక స్టెప్ తీసుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూర్చొని మనం చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం, 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడదామని ఒక ఆలోచన చేస్తుంటే ఈ చిల్లర రాజకీయాలు మొదలుపెట్టిన ఈ చిల్లర వేదవులను ఏమనాలి చంద్రిక గారు? సో నేనేమంటున్నా ఇట్లాంటి చిల్లర రాజకీయాలు నిన్నటికి నిన్న నిరుద్యోగుల పేరుతో కేటీఆర్ గారు ఆయన ఫేక్ టీం ఆయన పెయిడ్ బ్యాచ్ని తీసుకొని వచ్చి నిరుద్యోగుల పేరు మీద మా మీద విమర్శలు చెప్పిస్తే మొత్తం వీడియోలు క్యాప్చర్ చేసి మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టింది. అంటే కేటీఆర్ చుట్టూ తిరిగే బ్యాచ్ వచ్చి మమ్మల్ని మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు వస్తలేవని మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కొన్ని కథనాలకి సంబంధించి కూడా మిమ్మల్ని వేరే ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా అట్టడి